హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా మన యొక్క గవర్నమెంట్ జరిపినటువంటి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, ఏకీకృత కుటుంబ సర్వేలో భాగంగా మీ వివరాలు ఏమైనా తప్పుగా నమోదు అయ్యాయి అని మీరు గుర్తించినట్లయితే సో వాటిని మార్చుకునే దానికి అవకాశం అనేది ఇచ్చి ఉన్నారు. యాక్చువల్గా జూన్ 21 నుంచి 25వ తేదీ వరకు అయితే అవకాశం అయితే ఇచ్చారనమాట. సో అప్పుడు చాలామంది కూడా తెలుసుకోలేక ఇన్ఫర్మేషన్ని సో ఈ యొక్క అప్డేట్స్ అనేటివి మార్చుకోలేకపోయారనమాట. సో వారందరినీ గుర్తిస్తూ ప్రభుత్వము డేట్ అయితే ఎక్స్టెండ్ చేసింది. నెలాఖరు వరకు టైం అయితే ఇచ్చి ఉన్నారు. సో మీరు మీ యొక్క సచివాలయంకి వెళ్ళి ఈ యొక్క యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో మీ వివరాలు ఏమైనా తప్పుగా నమోదు అయ్యి ఉంటే వాటిని మార్చుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే మా వివరాలు తప్పుగా నమోదు అయ్యాయి అని మాకు ఎలా తెలుస్తుంది అని చెప్పి మీరు అడిగినట్లయితే సో మీరు మీ సచివాలయంకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా వార్డు వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అయితే ఉంటారు. సో వారిని కలవండి. మీ యొక్క ఆధార్ చెప్పండి వాళ్ళకి. సో మీ యొక్క వివరాలు అనేటివి వాళ్ళు చూస్తారు. చూసి వివరాలు అనేటివి చెప్తారు. సో అందులో ఏమైనా తప్పులు కనుక ఉండినట్లయితే మీరు వెంటనే మార్చుకునేదానికి ఆప్షన్స్ అనేటివి ఇచ్చి ఉన్నారనమాట. సో ఈ యొక్క అవకాశము జూన్ 30వ తేదీ వరకు అయితే ఉంటుందని చెప్పి సమాచారము. ఇంకా మనకు 3 రోజులు టైం అయితే ఉంది కాబట్టి సో మీరు ఎవరైనా సరే ఈ యొక్క కుటుంబ సర్వేలో భాగంగా వివరాలు ఏమైనా తప్పుగా నమోదు అయ్యి ఉన్నాయి అని మీరు తెలుసుకున్నట్లయితే సో వాటిని మార్చుకునేదానికి అవకాశం అనేది ఉంది. ఓకేనా? అయితే ఇక్కడ కేవలము కొన్ని రకాల యొక్క వివరాలకు మాత్రమే ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. సో వాటి గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వీటితో పాటుగా ఈ యొక్క సర్వే అనేది ఎందుకు జరిపారు, అసలు ఏంటి ఈ సర్వే అనేది మీకు వివరంగా చెప్తానండి. సో వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. సో మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అందుబాటులో ఉంచాను. అందులో జాయిన్ అవ్వండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా నేను అందులోనే తెలియజేస్తాను. ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనే సర్వే అయితే చేసిందో ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కుటుంబానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నమోదు చేసుకున్నారు కదా. సేమ్ ఇదే సర్వేని మరొకసారి ఈ యొక్క యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే యూఏఎఫ్ఎస్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పేరిట అయితే చేసిందనమాట. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నటువంటి డేటా ఆధారంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలోకి వివరాలను అయితే ఫ్లెచ్ చేశారు. అయితే ఇక్కడ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకి సంబంధించి మన యొక్క గ్రామవార్డు సచివాలయం అధికారులు ఇంటింటికి వచ్చి మన కుటుంబం యొక్క వివరాలు, అంటే కుటుంబం యొక్క వివరాలు, కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, సో వారి యొక్క చదువులు ఎంతవరకు ఉన్నాయి, సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ వివరాలు అయితే నమోదు చేసుకున్నారు. వీటితో పాటుగా మన యొక్క కుటుంబ అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, మన యొక్క కుటుంబం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ వివరాలు అంటే ఇల్లు ఉందా, దాంట్లో ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయా లేదా, సో ఎంతమంది జాబ్ చేస్తున్నారు, ఈ యొక్క జాబ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది చదువుకొని ఉన్నారు, ఎవరు ఎలా ఉన్నారు, ఇలాంటి వివరాలన్నీ కూడా నమోదు చేసుకున్నారండి. అయితే ఈ నమోదు చేయడంలో గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసినటువంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటా ఆధారంగా వచ్చినటువంటి డేటానే తీసుకున్నారు కాబట్టి సో ఇక్కడ చాలామంది కూడా అందులో తప్పులు ఉన్నాయని చెప్పి భావించడం జరిగింది. అందువల్ల ఎడిట్ ఆప్షన్స్ అనేవి ప్రజెంట్ అయితే కల్పించడం జరిగిందనమాట. ఈ ఎడిట్ ఆప్షన్స్ కూడా ఎందుకు ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు దాదాపు ఒక 15 రకాల ఆప్షన్స్కి అయితే ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. సో ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ అనేది ఎందుకు ఇచ్చారు అనేది అంటే సో ఇక్కడ కార్డ్ అనేది ఇస్తారండి. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఆధారంగా మీకు ఒక ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ఇస్తారు. ఈ కార్డు వల్ల ప్రయోజనం ఏంటంటే మీరు ప్రభుత్వ పథకాలకు లేదా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సేవలను పొందాలంటే జస్ట్ ఈ కార్డ్ చూపిస్తే సరిపోతుంది అనమాట. ఈ కార్డులో ఉన్నటువంటి బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేస్తే మీ యొక్క వివరాలు, మీ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి వివరాలు అందులో రావడం జరుగుతుంది. సో ఈ కార్డు ఒకే ఒక కార్డు మీకు చాలా రకాలుగా బెనిఫిట్స్ అనేవి తీసుకురావడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అని సో తీసుకురాబోతుంది అనమాట గవర్నమెంట్. ఈ కార్డు ప్రింట్ అయ్యి రావడానికి ముందుగా ఈ యొక్క యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో ఉన్నటువంటి డేటాను అయితే తీసుకుంటారనమాట. ఈ డేటా అనేది ఫస్ట్ కరెక్ట్గా ఉంటేనే మనకు కార్డు అనేది కరెక్ట్గా రావడం జరుగుతుంది. సో మీకు బెనిఫిట్ కూడా ఉంటుందన్నమాట. అలా కాకుండా కార్డులో వివరాలు అనేవి తప్పుగా నమోదు అవుతున్నాయంటే దానికి మీనింగ్ ఏంటంటే ఇక్కడ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో వివరాలు కూడా తప్పుగా నమోదయ్యాయి. సో కాబట్టి మీరు మార్చుకునే దానికి అవకాశం అయితే ఉంది. సో వెంటనే వెళ్ళి మార్పులు అయితే చేసేసుకోండి. ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ప్రజెంట్ ఆప్షన్స్ అనేవి మొబైల్ నెంబర్ అనేది తప్పుగా నమోదయ్యి ఉంటే వాటిని మార్చుకోవచ్చు, రిలీజియన్ మార్చుకోవచ్చు, అదేవిధంగా మీరు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు అనే వివరాలు తప్పుగా నమోదయ్యి ఉంటే వాటిని మార్చుకోవచ్చు. మీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా వివరాలు తప్పుగా నమోదు అయ్యి ఉంటే వాటిని మార్చుకోవచ్చు. అదేవిధంగా సో గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఈ యొక్క ఫెసిలిటీస్ అనేటివి మీరు తీసుకునే దానికి రెడీగా ఉన్నారా లేదా అనేటివి కొన్ని ఆప్షన్స్ అనేటివి అక్కడ అడిగింది అనమాట సర్వేలో భాగంగా. ఆ వివరాలు అనేటివి మనం తప్పుగా నమోదు చేసుకుని ఉన్నట్లయితే మార్చుకోవచ్చు. అదేవిధంగా మన యొక్క ఇల్లు అనేది రెంటెడ్ హౌస్కు ఉందా లేకపోతే ఓన్ హౌస్ ఉందా అనే వివరాలు తప్పుగా నమోదయ్యి ఉంటే, అంటే మీరు రెంటెడ్ హౌస్లో ఉన్నట్లయితే ఇక్కడ ఓన్ హౌస్ అనేది నమోదయ్యి ఉంటే వాటిని మార్చుకోవచ్చు.
అదేవిధంగా మీకు ఎల్పిజి కనెక్షన్, వైఫై కనెక్షన్, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా లేకున్నా కానీ అక్కడ ఉన్నాయని కనుక యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో వచ్చేస్తే మీకు భవిష్యత్తులో ఏదైనా గవర్నమెంట్ ఫెసిలిటీస్ అనేటివి ప్రొవైడ్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఆల్రెడీ ఉన్నాయని చూపిస్తాయి. సో కాబట్టి మార్పులు అనేటివి ఇక్కడ ఇచ్చారు, తప్పుగా నమోదయ్యి ఉన్నటువంటి వాటిని మార్చుకోండి అని చెప్పి. సో ఇలా దాదాపు 15 రకాల ఆప్షన్స్ అనేటివి మార్చుకునే దానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పి సమాచారం అయితే ప్రభుత్వం అయితే అందించింది. మీరు వెంటనే కూడా స్పందించి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంకి అయితే వెళ్ళి అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ గారు లేదా వార్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అయితే ఉంటారు. సో వారిని కలిసి మీ యొక్క వివరాలు అనేటివి కరెక్ట్గా నమోదు చేయించుకోండి. ఓకేనా. సో ఎందుకంటే కార్డ్ అనేది మనకు నెక్స్ట్ మంత్ లేదా ఆ తర్వాత మంత్లో అయినా జనరేట్ అయ్యి వస్తాయన్నమాట. మొదటి విడతలో 5 లక్షల మందికి అయితే కార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. సో కాబట్టి ఈ యొక్క కార్డ్ అనేది ఫస్ట్లోనే మీకు కరెక్ట్గా అన్ని వివరాలతో వచ్చినట్లయితే బాగుంటుంది. సో అవకాశం అనేది ఉంది ఏమైనా వివరాలు తప్పుగా నమోదయ్యి ఉంటే. ఓకేనా. సో అయితే ఈ కార్డులో మన యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా రావడం జరుగుతుంది. మన కుటుంబానికి సంబంధించి ఒక నెంబర్, యూనిక్ నెంబర్ అనేది ఇస్తారనమాట. ఆ నెంబర్ ఎంటర్ చేస్తే ఏదైనా అప్లికేషన్ చేయడంలో కానివ్వండి లేదా ఏదైనా సర్వీస్ పొందడంలో కానివ్వండి మీ వివరాలు ఆటోమేటిక్గా అక్కడ ఫ్లెచ్ అవుతాయి. పేపర్ వర్క్ కూడా తగ్గుతుంది. అదేవిధంగా వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది. అందువల్ల మనకు ప్రభుత్వం అయితే ఈ యొక్క యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అయితే చేసి దీని ద్వారా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి మనం గతంలో కూడా విన్నాము. సో కాబట్టి మీకు కార్డ్స్ అనేవి త్వరలో రాబోతున్నాయి. వివరాలు ఏమైనా తప్పుగా ఉంటే మార్చుకునేదానికి అవకాశం అనేది ప్రజెంట్ అయితే కల్పించి ఉన్నారు. డేట్ అయితే 30 తేదీ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారండి. ఆ తర్వాత అవకాశం ఇస్తారో లేదో అనేది మనకు తెలియదు. సో కాబట్టి అవకాశం ఉన్నప్పుడే యూజ్ చేసేసుకోండి. అయితే ఇప్పుడు చాలామంది కూడా ఇందులోనే భాగంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తారో అని చెప్పి అడుగుతారనమాట. స్ప్లిట్టింగ్ ఆప్షన్కి సంబంధించి ప్రజెంట్ ఎలాంటి అవకాశం అయితే లేదు. కేవలం యాడింగ్ సంబంధించి మాత్రమే అవకాశం అనేది ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఎవరైనా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి మార్చుకోవాలనుకుంటే, మెర్జ్ చేసుకోవాలనుకుంటే అవకాశం అయితే ఉంది. స్ప్లిట్ చేసుకునే దానికి అవకాశం అయితే లేదండి. స్ప్లిట్ చేసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రభుత్వ పథకాల కొరకు కుటుంబాలన్నింటినీ కూడా విడిపోతాయి అన్నమాట. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లకు సంబంధించి స్ప్లిట్ అయిపోతూ వస్తారు. సో దీన్ని ఇలా చేయకుండా కుటుంబం అంతటినీ కూడా ఒకే దాంట్లో చేర్చాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క యూనిఫైడ్ ఫ్యామిలీ జరుపుతున్నారు. కాబట్టి మేబీ స్ప్లిట్టింగ్ ఆప్షన్ అనేది రావడం చాలా ఆలస్యం అయితే కావచ్చు నా ఉద్దేశం ప్రకారం. సో కాబట్టి మీరు వెయిట్ చేయండి, మీకు తప్పకుండా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తోనే మీ ముందుకైతే వస్తాను. ప్రస్తుతానికైతే ఈ యొక్క యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకి సంబంధించి ఏమైనా మీ వివరాలు తప్పుగా నమోదయ్యి ఉంటే మార్చుకునే దానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రస్తుతానికి యూజ్ చేసేసుకోండి. అలానే డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంచాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ముందుగా నేను టెలిగ్రామ్ ఛానల్లోనే ఫార్వర్డ్ చేస్తాను. తర్వాత ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వస్తానండి. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసినట్లయితే నలుగురికి ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది, నాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.